ఎప్పుడైతే దృశ్యం 3 అనౌన్స్ చేస్తారో అప్పుడే నేను డిసప్పాయింట్ అయిపోయాను. హలో గైస్, వెల్కమ్ టు పాప్కార్న్ బటిక్. నేను మీ ప్రణయ్. ఎందుకు డిసప్పాయింట్ అని అంటే దృశ్యం పార్ట్ 1 ఎంత అయితే ఎంజాయ్ చేసామో పార్ట్ 2 కూడా అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఆ ట్విస్ట్ స్టోరీ అవసరం ఉంది కాబట్టి. కానీ పార్ట్ 3 అవసరం ఉందంటే ఎందుకు భయ్యా? మూవీ గురించి మాట్లాడే కంటే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. మీరు దృశ్యం 3 తెలుగులో డబ్డ్ వర్షన్ చూడడానికి వెళ్ళేటట్టయితే ఖచ్చితంగా ఆ క్యారెక్టర్స్ గురించి తెలుసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎవరే క్యారెక్టరో మీకైతే అర్థం కాదు. ఇప్పుడు మన స్టోరీ గురించి మాట్లాడేస్తే మళ్ళీ ఈ కేసు గురించి కొంతమంది ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకేం తెలిసింది, ఇది మన హీరో కనుక్కున్నాడా లేదా, అండ్ దానివల్ల వీళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ని మన హీరో ఎలా ఫేస్ చేస్తారు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ కావాలంటే మూవీ చూడాల్సిందే. మూవీలో బెస్ట్ పాయింట్స్ గురించి మాట్లాడిస్తే నాకైతే సినిమాటోగ్రఫీ పార్ట్ 1 పార్ట్ 2 కంటే ఇంకా చాలా నచ్చింది. ఇంకొక మేజర్ పాజిటివ్ ఇస్ మోహన్ లాల్ అయితే యాక్టింగ్ లో ఎర్రగా తీసాడు భయ్యా. ఎందుకంటే ఈ పార్ట్ లో ఈ క్యారెక్టర్ చాలా మిక్స్డ్ ఎమోషన్స్ అయితే క్యారీ చేయాలి. అది ఈ స్టోరీ కంటే ఆ క్యారెక్టర్ ఇచ్చే రియాక్షన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ని బట్టే మేజర్ ఆఫ్ ద స్టోరీ నిలబడుతుంది. అండ్ ఇంకొక మేజర్ పాజిటివ్ వచ్చేసి లాస్ట్ 40 minutes ఆఫ్ ద మూవీ అసలు డైరెక్టర్ అయితే మన మైండ్ తో పేక్ ఆడేశాడు భయ్యా. ఇంకా నెగటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ ఇస్ అ బిగ్ లెట్ డౌన్ ఆఫ్ ద మూవీ. అసలు ఎంతసేపటికి స్టోరీ అయితే ముందుకు వెళ్ళదు. అవే రిపిటేటివ్ సీన్స్. ఎడిటింగ్ కుడ్ హ్యావ్ బీన్ మచ్ మోర్ బెటర్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. అండ్ ఇంకా ఫైనల్ వర్డిక్ట్, థియేటర్కి వెళ్ళాలా ఓటీటీలో చూడాలంటే హ్యాపీగా ఓటీటీలోకి వచ్చాక మీ ఇంట్లో చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ గైస్. సైనింగ్ ఆఫ్ ప్రణయ్ కుమార్ ఫ్రమ్ పాప్కార్న్ బటిక్. థ్యాంక్ యూ.